వైసీపీ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ భాడిత శంకర్ విమర్శించారు. మహిళలకు న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేదని, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఆయనేనని ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనుకు లేదన్నారు. మెగా కుటుంబం మద్దతుతో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి ఈ రోజు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. వంగవీటి మోహనరంగ పేరును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసేనని ఆరోపించారు. ఇకపై కూటమి ప్రభుత్వం లేదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే జనసేన పార్టీ తరపున తగిన విధంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూటమి ప్రభుత్వం మీద మహిళల భద్రత గురించి వాళ్ళు మహిళలపై దాడులు జరుగుతున్నాయి అని తీవ్రమైన స్థాయిలో అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అయ్యా మీ హయాంలో మహిళలకి భద్రత ఉందో లేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి మీకు 11 సీట్లు ఇచ్చారు. మరి మీ నాయకుడైనటువంటి మీ రాజశేఖర్ రెడ్డి గారి భార్యని, రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని అంటే షర్మిలమ్మని విజయమ్మని, మీ జగన్ రెడ్డి ఆస్తి వివాదాల్లో బయటికి తోసేసి ఇంట్లోంచి రాక్షస పాలన చేస్తూ ఇంట్లో వాళ్ళకే భద్రత ఇవ్వలేని మీ నాయకుడు, వాళ్ళు కూడా మహిళలేగా, మరి దానికి మీరు సమాధానం చెప్పకుండా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మీరందరూ రోడ్డు మీదకి వచ్చి మహిళలకు అన్యాయం జరిగిపోతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ముందు విజయమ్మకి షర్మిళమ్మకి మీ నాయకుడికి చెప్పి వాళ్ళిద్దరికీ న్యాయం చేసే పని మీ రాష్ట్రం అంతా కూడా తిరిగి చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకి వచ్చి మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మరి మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యపానం నిషేధం అన్నావు, మహిళలకు నేను అండగా ఉంటానన్నాడు మీ నాయకుడు. మద్యపానం నిషేధం కాదు కదా, దాని జోలికి కూడా వెళ్ళాల. మరి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకే ఇచ్చాడు, అది కూడా 3 సంవత్సరాలే, 5 సంవత్సరాల పాలనలో 3 సంవత్సరాలు. డోక్రాల మహిళలను మోసం చేశాడు. ఎంతమందిని మోసం చేశారంటే అంతమందిని. ఎక్కడో ఉన్న జత్వా అనే అమ్మాయిని కూడా మోసం చేశారు మీరు. అంబటి రాంబాబు గారేమో ఆయన గురించి తెలిసిందే కదా, అరగంట పావు గంట. మహిళల గురించి మీరు మాట్లాడబాకండి. మా హయాంలో దీపం పథకం కింద కానీ, ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, డ్వాక్రా మహిళలకు 48 గంటలు 2 లక్షల రూపాయలు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మేము మా సోదర భావంతో ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము నడుపుతూనే ఉన్నది ఈ గవర్నమెంట్. మరి మీరు రోడ్ల మీదకి వచ్చి వెల్లంపల్లి సీను పవన్ కళ్యాణ్ గారి గురించి నీ ఇష్టాసారంగా మాట్లాడుతున్నావు. నీ పుట్టకెక్కడ? నువ్వు విజయవాడ నగరంలో ఒక బట్టల వ్యాపారస్తుడివి. నేను నా సోదరుడు వాసు గారు నీకు టిక్కెట్ ఇప్పించి ప్రజారాజ్యంలో వంగవీటి రాధాని బతిమలాడుకొని నీకు టిక్కెట్ ఇప్పిస్తే ఆయన్ని మోసం చేశావు. తర్వాత ప్రజారాజ్యంలో ఉంటూ పవన్ కళ్యాణ్ గారిని మోసం చేశావు, చిరంజీవి గారిని మోసం చేశావు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు బెజవాడ నగరంలో ఐపీ పెట్టి వెళ్ళిపోతుంటే మీకు టిక్కెట్ ఇప్పించి మేము ఆదుకొని నిన్ను ఎమ్మెల్యేని చేస్తే నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ప్యాకేజీ
అరే నువ్వు బెజవాడ నగరం వదిలి పారిపోవలసినోడివి నువ్వు. వాళ్ళ బొమ్మ పెట్టుకొని, రంగా గారి బొమ్మ పెట్టుకొని నువ్వు బెజవాడ నగరంలో బతికావు. ఎన్ని మోసాలు చేశావు నువ్వు దేవాదాయ శాఖలో. నీ గురించి ఏసీపీకి కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఆ రిపోర్ట్ కూడా నడుస్తూ ఉంది. ఎన్ని చేశావు మోసాలు. ఈ బెజవాడ నగరంలో ఎవరికి తెలియదు నీ గురించి. వెల్లంపల్లి సీను ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే నీ ఇంటి దగ్గరికి వచ్చి తగిన శాస్తి జనసేన సైనికులు మొత్తం కూడా నీ ఇంటి దగ్గరికి వచ్చే సమాధానం అడుగుతాం. అంతేగాని మాట్లాడితే నీ పబ్లిసిటీ కోసం రోడ్ల మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కూటమి ప్రభుత్వం గారి గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు. అరే 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడ పారిపోయావా, భయం వేసి పారిపోయావా. బెజవాడ నగరంలో లేవు నువ్వు. దేవాదాయ శాఖ మొత్తం నిర్వహణ చేసేసి డబ్బులు మొత్తం దోచేసి హైదరాబాద్లో 10 విల్లాలు నీకు పెళ్లి చేయడానికి లేవు డబ్బులు. నువ్వు మంత్రి అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంత దోచుకున్నా మొత్తం మా దగ్గర చిట్టా ఉంది. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే నువ్వు ఇంకోసారి మాట్లాడితే చాలా తీవ్రంగా ఉంటుందని కూడా మీ ద్వారా వారికి హెచ్చరించేస్తున్నాను.